Good morning, children. Let us learn the lesson 9th class English Unit 1 C reading The Little Bobby. The Little Bobby. Here, one request to you. If you want to receive a message as soon as I uploaded, please subscribe my YouTube channel. Little Bobby. The C reading Unit 1 9th class Little Bobby. Little Bobby came into the kitchen. Little Bobby came into the kitchen. Little Bobby kitchen లోకి వచ్చాడు. Where his mother was making dinner. ఏది వాళ్ళ అమ్మ ఎక్కడ వంట చేస్తుంది? కిచెన్లో కదా. ఎక్కడైతే వాళ్ళ అమ్మ వంట చేస్తుందో ఆ కిచెన్లోకి లిటిల్ బాబీ వచ్చేశాడు. His birthday was coming up. కొద్ది రోజుల్లోనే అతని బర్త్డే వస్తుంది. And he thought this was a good time to tell his mother what he wanted. ఏదైతే బర్త్డే వస్తుందో ఆ బర్త్డే రోజు అతనికి ఏమి కావాలి, వాట్ హీ వాంటెడ్, అతనికి ఏమి కావాలో అది కోరి తెప్పించుకోవడానికి అది గుడ్ టైం, చాలా మంచి సమయము అని అనుకున్నాడు. ద బాబీ థాట్ దిస్ వాజ్ ద గుడ్ టైం. ఇది చాలా మంచి సమయము. ఎందుకు? టు టెల్ హిజ్ మదర్ వాట్ హీ వాంటెడ్. అతనికి ఏమి కావాలో వాళ్ళ అమ్మకు చెప్పడానికి ఇదే సరైన టైం. వేరే టైంలో అయితే ఇవ్వదు. ఇప్పుడు బర్త్డే ఉంది కాబట్టి నేను అడిగితే ఇస్తుంది అని లిటిల్ బాబీ ఆలోచించాడు. మామ్, ఐ వాంట్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. వాళ్ళ అమ్మతో ఏమంటున్నాడు? మామ్, ఐ వాంట్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నా బర్త్డేకు నాకు ఒక బైక్ కావాలి. మామ్, ఐ వాంట్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నా బర్త్డేకు నాకు బైక్ కావాలి. లిటిల్ బాబీ వాస్ ఏ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్ యాక్చువల్లీ. లిటిల్ బాబీ ఏ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్. అతను ఎటువంటి వాడు? ఎప్పుడు ఇబ్బందులు తెచ్చేవాడు. ఎప్పుడు ఇబ్బందులు, గొడవలు పెట్టి ఇంటికి ఏది ఆ యొక్క విషయాలు తెచ్చేటటువంటి వాడు. ఏది ఎప్పుడు గొడవలు పెట్టేవాడిని ఏమంటాం మనం? ట్రబుల్ మేకర్, సమస్యలు సృష్టించేవాడు. He had gotten into trouble at school and at home also. He had gotten into trouble at school. సమస్యలు ఎక్కడ తెస్తాడు? స్కూల్లో. అండ్ ఎట్ హోమ్, ఇంటి వద్ద కూడా. ఇంటి వద్ద కూడా అతను సమస్యలు తెస్తూనే ఉంటాడు. బాబీస్ మదర్ ఆస్క్డ్. బాబీ యొక్క తల్లి అన్నది. హిమ్, అతనికి చెప్పింది. హిమ్ అంటే ఎవరికి? బాబీకి. బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్డ్ టు గెట్ ఏ బైక్ ఫర్ హిస్ బర్త్డే. ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్డ్ టు గెట్ ఏ బైక్ ఫర్ హిస్ బర్త్డే. ఒకవేళ నువ్వు అనుకుంటే, ఏ విధంగా అనుకుంటే? హీ డిజర్వ్డ్ టు గెట్ ఏ బైక్. నీకు బైక్ పొందే అర్హత ఉంది అని కనుక నువ్వు అనుకుంటే, ఫర్ హిస్ బర్త్డే, ఆ యొక్క బర్త్డే రోజు నువ్వు ఆ యొక్క బైక్ పొందే అర్హత కలిగి ఉన్నావా అని ఎవరు అడిగారు? బాబీ నీ వాళ్ళ అమ్మ అడిగింది. లిటిల్ బాబీ ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. అఫ్ కోర్స్ నేను అర్హత కలిగి ఉన్నాను అని అంటున్నాడు. బాబీస్ మదర్ వాంటెడ్ టు బాబీ. బాబీస్ మదర్ వాంటెడ్ టు బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్. బాబీస్ మదర్ వాంటెడ్, బాబీ యొక్క తల్లి కోరుకున్నది ఏంది? బాబీ టు రిఫ్లెక్ట్
బాబీ టు థింక్ ఆన్ హిస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్. గత సంవత్సరానికి సంబంధించిన బిహేవియర్ మీద టు రిఫ్లెక్ట్. యు థింక్. రిఫ్లెక్షన్ మీన్స్ ఇక్కడ ప్రతిబింబం కాదు, ఆలోచించు. ఒకసారి రిఫ్లెక్షన్ చేసుకో. ఎక్కడిది? లాస్ట్ ఇయర్ బిహేవియర్ నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. అండ్ సెట్ గో టు యువర్ రూమ్. నువ్వు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నావో, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి రిఫ్లెక్షన్ చేసుకో, ఒకసారి ఆలోచించుకో, ఒకసారి థింక్ చెయ్యి. ఆ తర్వాత ఏం చెయ్యి? గో టు యువర్ రూమ్. బాబీ గో టు యువర్ రూమ్. ఆలోచించి రూమ్కి వెళ్ళు. అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. ఇంకా రూమ్లోకి వెళ్ళి ఏం చెయ్యు? థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం ఎట్లా చేసినవో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ బిహేవియర్ ఇంకొకసారి కూడా ఆలోచించు. ఆ రెండు చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ బిహేవియర్ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించు, దిస్ ఇయర్ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించు. దెన్ అప్పుడు రైట్ ఏ లెటర్ టు గాడ్. అప్పుడు ఏం చేయి? నువ్వు ఒక లెటర్ దేవుడికి రాయు. ఏంది? టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఏ బైక్ ఫర్ యువర్ బర్త్డే. ఆ లెటర్లో ఆ యొక్క దేవుడికి చెప్పు. టెల్ హిమ్. టెల్ హిమ్. హిమ్ అంటే వరకు దేవుడు. టెల్ హిమ్, అతనికి చెప్పు, ఆ దేవుడికి చెప్పు. వై యూ డిజర్వ్ ఏ బైక్ ఫర్ యువర్ బర్త్డే. నీ యొక్క బర్త్డే రోజు నువ్వు ఆ యొక్క బైక్ పొందడానికి వై యూ డిజర్వ్, ఎలా అర్హత కలిగి ఉన్నావో నువ్వు ఆ యొక్క దేవుడికి ఉత్తరం రాయు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? వాళ్ళ యొక్క మదర్. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిజ్ రూమ్. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్. స్టంప్డ్ అప్ మీన్స్ ఎలా? వాక్డ్ ఇన్ ఏ నైసీ వే ఇన్ ఎన్ అప్సెట్ మూడ్. ఏదైతే మనకు నచ్చింది ఇవ్వనప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? గట్టిగా భూమికి కాళ్ళను తాకుతూ ఏదో లోపల గొనుక్కుంటూ శబ్దం వచ్చేటట్టు వెళ్తారు కదా అనుకుంటా. ఆ విధంగా లిటిల్ బాబీ స్టంప్డ్ ఇన్. లిటిల్ బాబీ స్టంప్డ్. ఆ విధంగానే గొనుక్కుంటూ ఆ యొక్క కాళ్ళను భూమికి తాకిచ్చు గట్టిగా శబ్దం వచ్చేటట్లు గట్టిగా భూమికి కాళ్ళను కొడుతూ ఎక్కడికి పోయిండు? స్టెప్స్ టు హిజ్ రూమ్. అతని రూమ్లోకి వెళ్ళాడు. జెస్సీ. ఇంకెవరు వెళ్ళారు? జెస్సీ. జెస్సీ ఎవరు? ఈజ్ పెట్ డాగ్. వాళ్ళ యొక్క పెంపుడు కుక్క. పెట్ అంటే పెంపుడు కుక్క. పెట్ డాగ్ జెస్సీ ఈజ్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. అతని వెనుకనే ఆ యొక్క జెస్సీ కూడా వెళ్ళింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్. రూమ్లో కూర్చుని ఏం చేసిండు? బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు ఆలోచించి సాట్ డౌన్. కూర్చున్నాడు. టు రైట్ ఏ లెటర్ టు గాడ్. దేవుడికి లెటర్ రాయడానికి కూర్చున్నాడు కొద్దిసేపు ఆలోచించి. జెస్సీ ఆల్సో సాట్ బిసైడ్ హిమ్. జెస్సీ కూడా అతని పక్కనే కూర్చుంది. అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్. బాబీ ఏం చేస్తున్నాడో గమనిస్తూ జెస్సీ కూడా అక్కడే కూర్చుంది. బాబీ started writing the letter. The first letter he wrote to God. Dear God, I have been a very good boy this year. ఈ సంవత్సరం మొత్తం నేను ఎలా ఉన్నాను? చాలా మంచి బాలుడిగా ఉన్నాను. I have been a very good boy this year. I would like a bike for my birthday. నేను ఈ సంవత్సరం మొత్తం మంచి అబ్బాయిగా ఉన్నాను మరియు ఐ వుడ్ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నా బర్త్డేకు నాకు ఒక బైక్ కావాలి. ఐ వాంట్ ఏ రెడ్ వన్. ద బైక్ వుడ్ బి ఇన్ రెడ్ కలర్. ఆ బైక్ ఎలా ఉండాలి? రెడ్ కలర్లో ఉండాలి.
అని రాసి యువర్ ఫ్రెండ్ బాబీ. దేవుడికి లెటర్ ఏమని రాసిండు గాడ్కు? డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. ఐ వాంట్ ఏ రెడ్ వన్, యువర్ ఫ్రెండ్ బాబీ అని రాసేసిండు. నేను ఈ సంవత్సరం మొత్తం మంచి అబ్బాయిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక బైక్ కావాలి. అది కూడా ఎలా ఉండాలి? రెడ్ కలర్లో ఉండాలి. మీ ఫ్రెండ్ బాబీ అని గాడ్కు లెటర్ రాసేసిండు. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ. ఇది నిజం కాదు, బాబీకి తెలుసు. ఎందుకంటే ఈ ఈజ్ ఏ ట్రబుల్ మేకర్. అతను ఎప్పుడు సమస్యలు సృష్టించేవాడు. కానీ ఇక్కడ లెటర్ ఏం రాసిండు? ఐ హ్యావ్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అని రాసిండు. వానికి తెలుసు బాబీకి అతను అది ఏదైతే రాసిండో లెటర్ అది తప్పు. ఈ హ్యాడ్ నాట్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మొత్తం అతను మంచి బాలుడుగా లేనే లేడు. సో అది ఆలోచించి ఈ టోర్ అప్ ద లెటర్, ఆ లెటర్ని ఏం చేసిండు? చింపేసిండు. టోర్ అప్ మీన్స్ చించివేశాడు. హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్, మళ్ళీ స్టార్ట్ చేశాడు. టు రైట్ ఎనదర్ లెటర్, ఇంకొక లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. చూద్దాం. దిస్ వాజ్ ద సెకండ్ లెటర్ రిటెన్ బై బాబీ టు ద గాడ్. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. ఎవరు? నేను మీ యొక్క ఫ్రెండ్ని. ఐ హ్యావ్ బీన్ గుడ్ బాయ్ దిస్ ఇయర్. నేను ఈ సంవత్సరం మొత్తం మంచిగా ఉన్నాను. ఐ వుడ్ లైక్ ఏ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ, యువర్ ఫ్రెండ్ బాబీ. చూడండి ఇక్కడ ద రెడ్ వన్, ఐ వాంట్ ఏ రెడ్ వన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్లో సపరేట్ సెంటెన్స్లో చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడు? ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ, యువర్ ఫ్రెండ్ బాబీ అని సెకండ్ లెటర్ కూడా రాశాడు. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ ఐదర్. బాబీకి తెలుసు ఇది కూడా నిజం కాదు. దిస్ వాజంట్ ట్రూ ఐదర్, ఇది కూడా నిజం కాదు అని బాబీకి తెలుసు. సో ఈ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్, మళ్ళీ చించేసిండు. మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం మొదలుపెట్టిండు. హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. ద థర్డ్ లెటర్ ద బాబీ wrote to the God, Dear God, I have been an okay boy this year. నేను ఓకే బాయ్ని, సరి అయిన విధంగా ఉన్నాను. I still would really like a bike for my birthday. నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను ఏది? ఒక బైక్ కావాలని. I still would really like a bike for my birthday. నా బర్త్డేకు ఒక బైక్ కావాలని నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను బాబీ అని రాసేసిండు. ఏది? థర్డ్ లెటర్. అండ్ బాబీ న్యూ ఈ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఐదర్. బాబీకి తెలుసు ఈ లెటర్ దేవుడికి పంపడని. ఎందుకు? దట్ వాజంట్ ట్రూ, అది నిజం కాదు. అతను రాసింది దేవుడికి ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. కానీ అతను చెప్పేయన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా పంపడం కుదరదు అని అతనికి బాబీకి తెలుసు. బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఐదర్. సో బాబీ రోడ్ ద ఫోర్త్ లెటర్. లెటర్ 4. గాడ్, డియర్ గాడ్ పోయింది. ఇక్కడ ఏమంటాడు? గాడ్, ఐ నో ఐ హ్యావెంట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్. నాకు తెలుసు ఐ హ్యావెంట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా నేను మంచి అబ్బాయిగా లేను, నాకు తెలుసు. ఐ ఆమ్ వెరీ సారీ
నన్ను క్షమించండి. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్, నేను ఒక మంచి అబ్బాయిగా ఉంటాను. ఎప్పుడు? ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే, ఒకవేళ నువ్వు గనుక ఇఫ్ యూ జస్ట్ సెండ్ నువ్వు పంపినట్లయితే, ఒకవేళ నువ్వు పంపినట్లయితే ఎవరికి? మీ, నాకు. ఏంటి? ఏ బైక్, ఒక బైక్ ఫర్ మై బర్త్డే, నా బర్త్డేకు గనుక నువ్వు ఒక బైక్ పంపినట్లయితే ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్, నేను మంచి అబ్బాయిగా ఉంటాను. ప్లీజ్, థ్యాంక్ యూ అని మళ్ళీ బాబీ లెటర్, 4th లెటర్ రాశాడు. బాబీ న్యూ, బాబీకి తెలుసు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ, దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఇది నిజం అయినా కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ, బాబీకి తెలుసు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ, అది నిజమైనా కూడా, దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్, ఈ లెటర్ ద్వారా అతనికి బైక్ రాదని బాబీకి తెలుసు. ఎందుకంటే అది నిజమైనా రాదు, ఎందుకంటే ఈజ్ ఏ ట్రబుల్ మేకర్. ఇన్ లాస్ట్ ఇయర్ ఆల్సో, దిస్ ఇయర్ ఆల్సో, ఇన్ ద నెక్స్ట్ ఇయర్ he would be also a troublemaker. That's why he knew. Bobby knew. Now, Bobby was very upset. Bobby చాలా నిరాశకు గురయ్యాడు, అప్సెట్ అయ్యాడు. ఎందుకంటే దేవుడికి నిజం రాయాలి కదా, మరి అతను రాసేటి అన్నీ ఏంటి? అబద్ధాలు. అప్సెట్ అయిపోయాడు. కాబట్టి ఈ లెటర్ ద్వారా కూడా నాకు బైక్ రాదు అని చెప్పేసి అప్సెట్ అయ్యి ఈ వెంట్ డౌన్ స్టేర్స్, పైనుంచి కిందికి దిగిండు తన ఇంట్లో. అండ్ టోల్డ్ హిజ్ మమ్, పై అంతస్తులోకి వెళ్ళి కింది అంతస్తుకు దిగిండు. హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ టోల్డ్ హిజ్ మమ్, వాళ్ళ అమ్మకు చెప్పిండు. ఏమని? ఈ వాంటెడ్ టు గో టు చర్చ్, నేను చర్చ్కు పోవాలని అనుకుంటున్నాను అని ఎవరికి చెప్పిండు? వాళ్ళ అమ్మకు చెప్పిండు. బాబీస్ మదర్ థాట్ that her plan had worked. వాళ్ళమ్మ అనుకున్నది. బాబీస్ మదర్ థాట్, వాళ్ళమ్మ అనుకున్నది. ఏమని? హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్, తన యొక్క ఏదైతే ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పేసి వాళ్ళమ్మ అనుకున్నది. ఎందుకంటే అతను ట్రబుల్ మేకర్, ఇక ఉండడు కూడా. కాబట్టి అతను దానికి ఏది బైక్, ఈ నాట్ డిజర్వ్ టు గెట్ ద బైక్. యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్, అతను చాలా బాధతో కనబడేసరికి తన యొక్క ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళమ్మ అనుకున్నది. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్, బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. జస్ట్ బీ హోమ్, కొంచెం లోపట్నే, కొద్దిసేపట్లోనే ఇంటికాడ ఉండు. ఇన్ టైమ్ ఫర్ డిన్నర్, మనం డిన్నర్ చేయడానికి సరైన టైం అయ్యే లోపు నువ్వేం చేయాలి? ఇంటి వద్ద ఉండాలి అని బాబీ మదర్ చెప్పింది. బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్, ఎక్కడైతే చర్చ్ ఉందో కార్నర్లో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళిండు. లిటిల్ బాబీ వెంట్ ఇంటు ద చర్చ్, లిటిల్ బాబీ వెంట్ ఇంటు ద చర్చ్, చర్చ్లోకి వెళ్ళాడు. అండ్ అప్ టు ద అల్తార్, అల్తార్ అంటే గర్భగుడి, ఏదైతే మనము పూజ చేయడానికి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తామో దాన్ని మనం అల్తార్ అని అంటాం. ఆ చర్చిలో ఎక్కడైతే, ఏ ప్రదేశంలో అయితే దేవుడి యొక్క ప్రతిమ ఉందో ఆ ప్రదేశంలోకి బాబీ వెళ్ళాడు. హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీవన్ వాజ్ దేర్. హీ లుక్డ్ అరౌండ్, చుట్టూ చూశాడు. ఎందుకు? టు సీ ఇఫ్ ఎనీ వన్ వాజ్ దేర్, ఎవరైనా ఉన్నారేమో అని. ఆ అల్తార్లోకి వెళ్ళిన తర్వాత చుట్టూ రౌండ్ చూసి, ఎందుకు చూసిండు రౌండ్? ఎవరైనా ఉన్నారేమో, నన్ను గిన చూస్తున్నారేమో అని చెప్పేసి బాబీ చూసిండు. He looked around to see if anyone was there.
హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీ వన్ వాజ్ దేర్. ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చుట్టూ చూశాడు. ఆఫ్టర్ హీ లుక్డ్ అరౌండ్ బాబీ బెంట్ డౌన్. అక్కడ ఏం చేసిండు బాబీ? వంగున్నాడు. బెంట్ డౌన్ అండ్ పిక్డ్ అప్ ఎ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ. మెల్లగా పిక్డ్ అప్ తీసుకున్నాడు. ఏంది? ఎ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ. ఎవరు మేరీ? ద మదర్ ఆఫ్ గాడ్. మేరీ ద మదర్ ఆఫ్ గాడ్. ఆ మదర్ ఆఫ్ గాడ్ యొక్క స్టాచ్యూ అంటే విగ్రహం. ఆ విగ్రహాన్ని ఏం చేసిండు? తీసుకున్నాడు. హీ స్లీప్డ్ ద స్టాచ్యూ అండర్ హిజ్ షర్ట్. మెల్లగా షర్టులోకి దాచేశాడు. హీ స్లీప్డ్ ద స్టాచ్యూ అండర్ ద షర్ట్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్. ఆ యొక్క షర్ట్ కింద దాన్ని దాచేసి మెల్లగా జార విడిచేసి షర్ట్ కింద ఏం చేసిండు? ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్ డౌన్ ద స్ట్రీట్. మళ్ళీ చర్చ్ దాటిన తర్వాత స్ట్రీట్లో, ఆ తర్వాత ఇన్ టు ద హౌస్ ఇంటికి, ఆ తర్వాత అప్ టు హిజ్ రూమ్ అతని రూమ్ వరకు ఏం చేసిండు? ర్యాన్ అవుట్. పరిగెత్తుకుంటూ తన యొక్క రూమ్లోకి వచ్చేశాడు. ఈ షట్ ద డోర్ ఆఫ్ హిజ్ రూమ్. తన యొక్క రూమ్ యొక్క డోర్ని ఏం చేసిండు? షట్, మూసేసిండు. అండ్ షట్ డౌన్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టేసి షట్ డౌన్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్, ఒక పేపర్ తీసుకొని, అండ్ పెన్. షట్ డౌన్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్. ఒక పేపరు పెన్ను తీసుకొని ఏం చేసిండు? షట్ డౌన్, కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? బాబీ బిగాన్ టు రైట్ హిజ్ లెటర్ టు గాడ్. మళ్ళీ దేవుడికి బిగాన్ టు రైట్, రాయడం మొదలు పెట్టిండు. ఎవరికి? లెటర్. ఎవరికి? టు ద గాడ్. దట్ వాజ్ ద 5th లెటర్. మరి ఇప్పుడు ఏమని రాశాడు బాబీ? చూద్దాం. గాడ్, ఓ గాడ్, మై డియర్ గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. మీ యొక్క అమ్మను నేను కిడ్నాప్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, ఒకవేళ నువ్వు మళ్ళీ మీ యొక్క అమ్మను చూడాలి అని అనుకుంటే ఏం చేయాలి నువ్వు? సెండ్ మీ బైక్. నాకు బైక్ పంపించు. యువర్ బాబీ అని చివరి లెటర్ రాశాడు. చూడండి, హౌ వాజ్ ది బాయ్, హౌ వాజ్ ద బాబీ. లుక్ చిల్డ్రన్, don't do like Bobby. Be good and truthfully. Then only you can get what you deserve. మీరు బాబీ మాదిరి చేయకూడదు. మీరు చాలా ట్రూత్ఫుల్లీగా, నిజాయితీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దేనికైతే అర్హత కలిగి ఉన్నారో, వాట్ యు డిజర్వ్, అది మీకు యూ కెన్ గెట్. నువ్వు దాన్ని పొందవచ్చు. నువ్వు దేనికైతే అర్హత కలిగి ఉంటావో that only you will get.